నువ్వు రావే. గదిలో రాహుల్ కూడా లేడు. ఎవరిని చూసినావే? ఆ దయ్యాన్ని ఈ గదిలోనే చూశాను. నీకు అవుపించినప్పుడు నాకు కూడా అవుపించాలి కదే. నాకు అవుపించట్లేదేటి? దయ్యాలందరికీ కనిపించవు. అందరినీ విష్ చేసి వెళ్తాయనుకున్నావా? ఎదవ లాజికలయ్యకు. సెల్లి, నిజంగానే దయ్యం ఉన్నట్టుందే. ఉన్నట్టుండడం కాదే సెల్లి, నిజంగానే ముందే అది రాళ్ళతో కొట్టి చంపేసేలా ఉందే. నీ కెమిస్ట్రీ నా సాగుకొచ్చినట్టుంది. పదవే, పద. వెళ్ళిపోయినట్టున్నారు. పద లోపలికి వెళ్దాం. తలంతా తడిచిపోయింది రాహుల్ బాబు. ఏం చేస్తున్నావు? నువ్వు తీసుకొచ్చిన షర్ట్ వేసుకున్నందుకే ఇంట్లో పెద్ద ఇష్యూ అయింది. లక్కీగా ఆ చిన్న పాప వల్ల నువ్వు నేను ఇద్దరం సేవ్ అయ్యాం. ఇప్పుడు ఈ టైంలో నువ్వు నా గదిలోకి రావడం ఎవరైనా చూస్తే ఏమవుతుందో తెలుసా? అరే, కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? లక్కీగా వాళ్ళు వచ్చే టైంకి కరెంటు పోయింది కాబట్టి మా వదిన మ్యాగీలు మనల్ని చూడలేదు. వాళ్ళు మన ఇద్దరిని ఈ గదిలో చూసుంటే ఈ విషయం మా పిన్ని వరకు వెళ్ళుండేది. మా పిన్నేమో మా మేడం చెప్పుండేది. అందరికీ మన విషయం తెలిసిపోయి ఉండేది. నా బతుకు రోడ్డును పడిపోయి ఉండేది. కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు నీకు. హే, అసలు నిన్నెవడరమ్మన్నాడు? ఎందుకొచ్చావు? అది నాకు తలస్నానం చేయించడానికి ఒకసారి వచ్చావు. ఆ రోజు లక్కీగా మా పిన్ని చూడలేదు కాబట్టి బతికిపోయాను. అది జరిగిన తర్వాత కూడా భయం లేకుండా మళ్ళీ నాకు షర్ట్ ఇవ్వడానికి వచ్చావు. ఇప్పుడు మళ్ళీ నైట్ టైంలో వచ్చావు. మనకు పెళ్ళయిందన్న విషయం అందరికీ తెలిసేలా చేద్దాం అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? మన గురించి అందరికీ తెలిసేలా చేయడానికో, మిమ్మల్ని అందరి ముందు తలదించుకునేలా చేయడానికో నేను రాలేదు బాబు. నాకు అలాంటి ఉద్దేశమే లేదు. మరెందుకు వచ్చావు? వర్షం పడుతుంది కదా. పడితే వర్షం అన్నా ఉరుములన్నా చిన్నికి చాలా భయం. చిన్ని అక్కడ భయపడుతూ ఉంటుంది. ఒకసారి మీ చేత పెద్దయ్య గారికి ఫోన్ చేపించి భయపడొద్దని చిన్నికి చెప్దామని వచ్చాను. నీకు బుద్ధుందా అసలు? ఇక్కడ వర్షం పడితే అక్కడ మీ ఊళ్ళో కూడా వర్షం పడుతుందా? ఇప్పుడు అక్కడ కూడా పడుతుందని
నా మనసుకు అనిపిస్తుంది రాహుల్ బాబు. అక్కడ చిన్ని భయపడుతూ ఉంటుంది. ఒకసారి పెద్దయ్యకి ఫోన్ చేయండి బాబు. ఏయ్, నీకు చెప్తే ఒకసారి అర్థం కాదా? ఇక్కడ పడుతుంది కాబట్టి అక్కడ కూడా వర్షం పడాలని రూల్ ఉందా? చదువులేని దానివి కాబట్టి నీకు ఇలాంటి తింగర ఆలోచనలే వస్తాయి. రేపు మాట్లాడుకుందులే కానీ వెళ్ళు. ఒక్కసారి చిన్నితో మాట్లాడి వెళ్ళిపోతా. పెద్దయ్యకి ఒకసారి ఫోన్ చేయండి బాబు. చెప్తుంటే అర్థం కావట్లేదే నీకు? తాతయ్య ఫోన్ చేస్తున్నారేంటి? వర్షం పడుతుంది కదా, చిన్ని భయపడుతూ ఉండుంటుంది. దానికి వర్షం అంటే చాలా భయం. నాతో మాట్లాడించడానికే పెద్దయ్య ఫోన్ చేసి ఉంటాడు. ఏంటి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నా దగ్గర ఓవర్ చేయకు. రాహుల్ బాబు, ఏంటి తాతయ్య ఈ టైంలో ఫోన్ చేసావు? ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోందిరా. ఉరుముల శబ్దానికి చిన్ని చాలా భయపడుతోంది. ఓసారి సరస్సుకు ఫోన్ ఇచ్చి వాళ్ళ చిన్నితో మాట్లాడమని చెప్పరా? సరస్సుకి ఫోన్ ఇవ్వమంటే అలా ఆలోచిస్తావేరా? ఇవ్వు. వస్తాను చిన్ని. నేను వచ్చిన పనులన్నీ త్వరగా పూర్తి చేసుకొని వచ్చేస్తాను చిన్ని. చిన్ని, నీకెప్పుడు బాధ కలిగినా భయం వేసినా నీకు ఒక కథ చెప్పి నిద్రపుచ్చేదాన్ని కదా. ఇప్పుడు కూడా నీకు ఆ కథ చెప్తాను. పెద్దయ్య గారి ఒళ్ళో కథ వింటూ నిద్రపో చిన్ని. కథ చెప్పనా? సరే అక్క. అనగనగా ఒక ఊర్లో నీలాంటి బుజ్జి మహారాణి ఉండేదంట. ఆ బుజ్జి మహారాణికి వాళ్ళ అక్కంటే చాలా ఇష్టమంట. భయపడద్దని నేనెంత చెప్పినా వినలేదు. నువ్వు కథ చెప్పేసరికి నిద్రపోయిందమ్మా. నా చెల్లెలికి అక్కడ మీరు తప్ప ఇంకెవరూ లేరు పెద్దయ్య. చిన్నిని జాగ్రత్తగా చూసుకోండి పెద్దయ్య. ఆ మాటను నాకు చెప్పాలా సరస్సు? నాకు తెలుసు పెద్దయ్య, మీరున్నారన్న ధైర్యంతోనే చిన్నిని వదిలి రాగలిగాను. ఉంటాను పెద్దయ్య. సరేనమ్మా. మీ ఊర్లో వర్షం పడుతున్నట్టు, మీ చెల్లి భయపడుతున్నట్టు, మా తాతయ్య ఫోన్ చేసినట్టు ఇవన్నీ నువ్వెలా ఊహించగలిగావు సరసు? మనం ప్రేమించిన వాళ్ళకి ఏం జరిగినా అది
మన మనసుకి తెలుస్తుంది రాహుల్ బాబు. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు కూడా మనస్ఫూర్తిగా ప్రేమించి చూడండి. అప్పుడు మీకు కూడా తెలుస్తుంది. అది ప్రేమకున్న బలం రాహుల్ బాబు. ప్రేమ అంత బలమైంది కాబట్టే ఆ ప్రేమ కోసం చావాలనిపిస్తుంది. ఆ ప్రేమ కోసం బ్రతకాలనిపిస్తుంది. మా చెల్లెలతో మాట్లాడిచ్చినందుకు ధన్యవాదాలు రాహుల్ బాబు. మీ మేలు జన్మలో మర్చిపోలేను. ఇంత రాత్రిపూట రాహుల్ గదిలో నుండి వస్తుందేంటి? మనం దయ్యం అనుకుని భయపడుతున్నాం కానీ ఆ దయ్యం కాదక్కా. దెయ్యం కాకపోతే మనుషులెవరూ లేకుండా ఆ శబ్దాలెలా వస్తాయి? ఖచ్చితంగా అది దెయ్యమేనే తెలి. కాదక్కా, కరెంటు పోయింది కాబట్టి చీకట్లో దాన్ని చూసి దయ్యమనుకుని ఉంటాను. నేను చూసింది ఖచ్చితంగా బుచ్చమ్మనే అక్కా. మరి అది బుజ్జమ్మే అయ్యుంటే మరి అగుపించాలి కదా. మరి అగుపించలేదేంటి? మనల్ని చూసి ఏ మంచం కిందో దాక్కునుంటుందక్కా. అది ఆ టైంలో బావగదిలోకి వెళ్ళిందంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ రెండూ వర్కౌట్ చేయడానికే వెళ్ళుంటుంది. బావ దాని బుట్టలో పడిపోతాడేమోనని భయంగా ఉందక్కా. అయ్యో, బుట్టా లేదు తట్టా లేదే. నువ్వు దాని గురించి భయపడ్డమేటి? అమ్మ దాన్ని ఇంట్లో నుంచి పంపించేయడానికి ప్లాన్ చేస్తుంది కదేటి. నువ్వు ఏం టెన్షన్ పడమాక. అమ్మేస్తున్న ప్లాన్ కూడా సక్సెస్ కావట్లేదక్కా. దాన్ని ఇంట్లోంచి తరిమేయడానికి, దాని మీద అనుమానం వచ్చేలా ఎవ్వరికీ తెలియకుండా అమ్మ మావే రూంలో ధూపం పెట్టింది. అది కూడా వర్కౌట్ కాలేదక్కా. మావయ్య గదిలో మంటలంటుకొని అంత పెద్ద గొడవ జరిగినా కూడా శాంభవి అత్త దాన్ని క్షమించి ఏమీ చేయకుండా వదిలేసింది. చూస్తుంటే అది చాలా అదృష్ట జాతకురాల్లా ఉందక్కా. అంటే వీళ్ళు అరుణ్ బాబుని చంపాలని కాదు, నన్ను బయటికి పంపించేయడానికి అలా చేశారన్నమాట. మీరెప్పుడు జ్వరంతో బాధపడ్డం కూడా నేను చూడలేదు. మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్లో చూడాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు డాడీ. మీతో మాట్లాడి చాలా రోజులైంది. మేడం ఇక్కడ లేరు. మీరు చూస్తే ఇలా ఉన్నారు. ఒక్కసారి మీతో మాట్లాడాలని ఉంది డాడీ. రాహుల్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటమ్మా?
ఇక్కడ కాదు, ఒకసారి బయటికి రా. అంత సడన్ గా నాతో మాట్లాడడానికి ఏముంటుంది? ఏంటి పెద్దమ్మా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తోందా? నేనేం చేశాను? నాకు తెలీదనుకుంటున్నావా? నీకు బుచ్చమ్మకి ఏంటి సంబంధం? మీ ఇద్దరి మధ్యన ఏం నడుస్తుంది? మాట్లాడవే. పెద్దమ్మా, అది అమ్మో, సడన్గా ఇలా అడిగిందేంటి? పెద్దమ్మకి మా గురించి తెలిసిపోయిందా? అయినా ఎలా తెలుస్తుంది? సరసు పెద్దమ్మకి చెప్పేసిందా? తప్పు చేయనివాడు ఇలా టెన్షన్ పడడు. శాంభవి అన్నది కరెక్ట్. నువ్వు ముంబై నుంచి వచ్చినప్పటి నుంచి నీలో ఏదో మార్పు కనిపిస్తుంది. అదేం లేదు పెద్దమ్మ. ఏముందో నాకు అర్థమవుతుంది. బుచ్చమ్మకి నీకు సంబంధం ఏంటి? సంబంధం ఏంటి పెద్దమ్మ? అలాంటిదేం లేదు. రాత్రి బుచ్చమ్మ నీ గదిల నుండి బయటికి రావటం నేను చూశాను. ఆ టైంలో తనకి నీ రూంలో ఏం పని? నువ్వు రమ్మంటే వచ్చిందా? తనే నీ గదిలోకి వచ్చిందా? చెప్పు రాహుల్. నేను చెప్తాను అమ్మగారు. ఆయన అన్నట్టు మా ఊర్లో ఉన్న నా చెల్లెలు భయపడుతున్నట్టుగా నాకు కలొచ్చింది. నా చెల్లికేదో జరిగి ఉంటుంది, అందుకే అలాంటి కలొచ్చిందని నేను కంగారు పడ్డాను అమ్మగారు. చెల్లితో ఒక్కసారి మాట్లాడితే తప్ప నా మనసు కుదుట పడదనిపించింది. రాహుల్ బాబు దగ్గరికి వెళ్ళి మా వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి మా చెల్లితో మాట్లాడించమని అడిగాను. రాహుల్ బాబు ఫోన్ చేసిస్తే మా చెల్లితో మాట్లాడి వచ్చేసానమ్మా. అందుకోసమే రాహుల్ బాబు గదిలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఇంట్లో నన్ను అర్థం చేసుకొని నాతో ప్రేమగా మాట్లాడేది మీరొక్కరే అమ్మగారు. నేను నిజమే చెప్తున్నాను. నేను చెప్పేది అబద్ధం అనుకుంటే మీరు ఎలాంటి శిక్ష వేసినా సిద్ధంగా ఉన్నాను అమ్మగారు. బుచ్చమ్మ తప్పు చేయదు. అబద్ధం చెప్పదన్న నమ్మకం నాకుంది. పెద్దమ్మ నువ్వు చెప్పింది నమ్మింది కాబట్టి బతికిపోయాను. అమ్మో, మరొకరు అయి ఉంటే నా లైఫ్ డేంజర్లో పడిపోయి ఉండే తెలుసా? ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయవేంటి? నువ్వు కాల్ చేసినప్పుడు మా పిన్ని పక్కనే ఉంది. కాల్ చేసింది నేనే అని మీ పిన్నికి తెలియదుగా. మీ ఫ్రెండ్ ఎవరో అన్నట్టు మాట్లాడొచ్చు కదా. అంత సీన్ లేదు. మా పిన్ని సంగతి నీకు తెలీదు. ఆవలిస్తే పేగులు కాదు, పేగుల్లో ఉన్న మెతుకుల్ని కూడా లెక్క పెట్టేస్తుంది. అంత జీనియసా? జీనియస్ అయితే పర్వాలేదు, మా అమ్మ కన్నా డేంజర్. సరేలే, మన టాపిక్ మధ్యన ఆవిడ గురించి ఎందుకులే గాని,
ఎలా ఉన్నావు? రాత్రులు సరిగ్గా నిద్రపోవడం లేదు. ఎందుకని? కళ్ళు మూసుకుంటే నువ్వు కల్లోకొచ్చి అల్లరి చేస్తున్నావు. అందుకే నిద్రపోవడం లేదు. చా, స్టోరీలు బాగానే చెప్తున్నావు. సినిమాలు చూస్తున్నాం కదేటి.